మిడ్ క్యాప్ చూడండి మంచి ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసినట్టు కనబడుతుంది కదా. ఇక్కడ మనకు ఫ్రైడే రోజు మంచి ఫాల్ అయితే వచ్చింది, కన్సల్టేషన్ అవుతూ ఫాలింగ్ అయితే అయ్యింది. మనకు దీంట్లో మనకు ప్రైజ్ యాక్షన్లో అర్థం కావాల్సింది ఏంటంటే వీక్ బయింగ్ అనేది ఉంటుంది, స్ట్రాంగ్ బయింగ్ అనేది ఉంటుంది. దీంట్లో మీకు రెండు ఉన్నాయి. ఇక్కడ ఈ లెవెల్స్లో వీక్ బయింగ్ ఎక్కడి నుంచి ఉంది అని అర్థమవుతుంది, స్ట్రాంగ్ బయింగ్ ఎక్కడి నుంచి ఉంది కూడా మీకు తెలుస్తుంది. చూడండి మార్కెట్లో ఒక అగ్రెషన్ మూమెంటం అనేది ఇక్కడ ఫాలింగ్ వచ్చింది. వచ్చిన ఫాల్లో ఎగ్జాక్ట్లీ 10,695 నుంచి వెళ్ళి చిన్న రిజెక్షన్ అయ్యి మళ్ళీ సేమ్ రికవరీ అనేది జరిగింది. ఇంత పెద్ద మూమెంటంలో బేరిష్ క్యాండిల్ క్రియేట్ అయింది ఎక్కడి నుంచి అయింది. ఇదే క్యాండిల్ మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ దీనికి హైలో ఉన్న హైని కూడా బ్రేక్ చేయడం ఎలా సాధ్యమైంది? ఓకే, ఫాలో అయిపోవాలి. ఎప్పుడు కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను కదా, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఎప్పుడు కూడా మనని ట్రాప్ చేయడం కోసమే వస్తుంటాయి, లేదంటే స్టాప్ లాస్లు కొట్టేయడం కోసమే వస్తూ ఉంటాయి. ఇటువంటి క్యాండిల్ వచ్చినప్పుడు మాత్రం డైరెక్షన్ చూసుకొని ఎక్కడ ఒక దగ్గర దుంకేస్తా ఓ 10-20 పాయింట్లు అనుకుంటే, కానీ చిన్న మూమెంటంలో కూడా రికవర్ అయిపోతుంది, మనం కంప్లీట్గా రికవర్ కాలేనంత సిచ్యువేషన్కి వెళ్తుంది. కాబట్టి చూడండి వీక్ బయింగ్ ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ అయితే ఉంది. ఓకే, వీక్ బయింగ్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళి కాస్త మూమెంటం ఉంది అప్ సైడ్, కానీ అంత కన్సల్టేషన్ మూమెంట్. ఆప్షన్ బయర్స్కి అయితే అసలు ప్రాఫిట్ వచ్చే ఛాన్సే లేదు, చాలా రేర్ కేసెస్, ఎవరికో ఒకరికి రావాల్సిందే. ఒకవేళ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా కంప్లీట్గా హోల్డ్ చేయలేదు, ఎందుకంటే ఆ డీకేల్నే సగం వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనకి ట్రెండ్ లైన్ చూసుకుంటే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, కంటిన్యూషన్. రేపు కనుక కంటిన్యూషన్ ఫాలింగే ఉంటే మనకు ఇదే లెవెల్ టార్గెట్ పెట్టుకుందాం 10,695. సారీ, రేపు అనుకునే మండే. మనకి లెవెల్ కూడా కంటిన్యూగా బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ దీన్ని కూడా రీటెస్ట్ మీద ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం. 10,890 మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వీక్ బయర్స్ని ఎప్పుడైతే కొట్టేస్తుందో మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రికవరీ కావచ్చు. ఎవ్రీ లెవెల్స్లో బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ల మీద ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ రీటెస్ట్ అయినా, ఇక్కడ లెవెల్ బ్రేక్అవుట్ అయినా, ఇక్కడ కూడా మనకు మంచి ఎంట్రీ దొరికే ఛాన్సెస్ ఉంది. 10,970 ఇక్కడ 10,790 లెవెల్ కిందికి వస్తే మనం ఇక్కడ నుంచి కొంచెం అగ్రెషన్ మూమెంటం ఉంటుంది. ఒకవేళ కనుక మనకు 10,695 లెవెల్ కిందికి ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఇమీడియట్గా రికవర్ అవుతే మాత్రం ఇక్కడ బైక్ ప్లాన్ చేసుకుంటాం, అక్కడి నుంచి మనం అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు ఈ 11,000 వరకు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మిడ్ క్యాప్ అండి. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి, నిఫ్టీలో చిన్న ప్యాటర్న్ అయితే పడింది. సరే, దాన్ని నేను రఫ్గా గీస్తాను, మీరు ఎవరెవరికైతే తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, ప్యాటర్న్ నేమ్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం. ఇదంతా ఒక కన్సల్టేషన్ లెవెల్లో ఒక ప్యాటర్న్లో వచ్చేసింది. తర్వాత మనకి ఎంట్రీ ఎటు రావాలి, మళ్ళీ ఇది రీటెస్ట్ చేయాలి. 22,620ని రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వ్యూ ఉంటుంది మనకు. ఇది ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సెకండ్ టార్గెట్ మాత్రం 22,415 మాత్రం సెకండ్ టార్గెట్ అవుతుంది. అది బ్రేక్ అవుతే మనకు 22,300. ఇంకా కిందికి వెళ్తే మనకు 22,222 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. అది ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కాబట్టి మీకు తెలుసు. అది ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మనం పెద్దగా ట్రేడ్ చేయనీకైతే లేదు. 22,620ని బ్రేక్ అవుతేనే మనం ఇక్కడ బయింగ్ ప్లాన్ చేసుకుంటాం, లేదంటే మధ్యలోనే ఓపెన్ అయితే మాత్రం లెవెల్స్లో తప్ప మిగతా దగ్గర ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయొద్దు. ప్రైజ్ యాక్షన్కి సంబంధించి మీకు ఏమైనా మీరు ఏ టైప్ ఆఫ్ ఎంట్రీస్ తీసుకుంటారో అది ఎలాంటి కన్ఫర్మేషన్స్ ఉంటాయి అవి చూసుకొని మాత్రమే ఎంటర్ అవ్వండి. నేనైతే 22,620 అబోవ్ బయింగ్ చేసుకుంటాను, రీటెస్ట్ మీద ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ మనకు డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఏం చేయను నేనైతే, ఎందుకంటే చూడండి ఇక్కడ చిన్న కన్సల్టేషన్ అనేది ఉంది. ఎప్పుడైనా కూడా ఒక కన్సల్టేషన్ని బ్రేక్ చేయాలంటే వస్తే స్పీడ్ మూమెంటం రావాలి, లేదు అంటే దీన్ని బ్రేక్ చేయడం కోసం కన్సల్టేషన్ అయ్యి ఎప్పుడో ఒకసారి బ్రేక్ చేస్తుంది. ఆ లోపు ఒకవేళ డిమాండ్ జోన్ ఇది డిమాండ్ జోన్గా కూడా పనిచేస్తుంటుంది. ఒక్కొక్కసారి కన్సల్టేషన్లోకి వచ్చి పైన కూడా వెళ్ళిపోవచ్చు. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండరు. ఇక్కడ మాత్రం ఈ లెవెల్లో డైరెక్షన్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు, ఏదైనా స్ట్రాటజీ ఎంట్రీ ప్లాన్ చేయరు. మనం ఎట్లా స్ట్రాటజీ చేయాలనేది ఎవ్రీ లైవ్లో మీకు చెప్తూనే ఉన్నాను కదా. ఏ మూమెంటంలో ఏ స్ట్రాటజీ యూజ్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా చెప్తూనే వస్తున్నాను నేను. మ్యాక్సిమం మీరు చేయనీకైతే ప్రయత్నం చేయరు. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇందులో ఎంట్రీ తీసుకుందాం అనే లోపే క్యాండిల్ చేంజ్ అయిపోతుంది. అట్లీస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా పర్ఫెక్ట్గా దొరకట్లేదు. చూడండి, మనకు ఒక క్యాండిల్ బుల్లిష్, ఒక క్యాండిల్ బేరిష్, ఎటు కాకుండా వస్తుంది క్యాండిల్స్. ఎందుకంటే ప్రైజ్ యాక్షన్స్లో మినిమం చూడండి, ఈ క్యాండిల్ మంచి బుల్లిష్ క్యాండిల్లో మళ్ళీ అగ్రెషన్ ఫాలింగ్, మళ్ళీ బుల్లిష్ మూవ్మెంట్, మళ్ళీ అగ్రెషన్ ఫాలింగ్, లేదంటే కన్సల్టేషన్. బ్యాంక్ నిఫ్టీలో ఇలాంటి కన్సల్టేషన్లో ఉంటే ఆప్షన్ బయర్స్కి మాత్రం పూర్తిగా ఖతం అయిపోతారు.
కాబట్టి చూడండి దీంట్లో కూడా మ్యాక్సిమం ఒక ట్రెండ్ లైన్గా గీసుకోవచ్చు. కాకపోతే ఇది పర్ఫెక్ట్గా లేదు కాబట్టి దీనికి ఏం గీయట్లే నేను. దీంట్లో ఎట్లా ఎంట్రీ ప్లాన్ చేద్దాం. దీంట్లో మాత్రం నేనైతే పర్ఫెక్ట్గా ఎంట్రీ ప్లాన్ చేయాలంటే మాత్రం అప్ సైడ్ ఏం చేసేది లేదు. 48,410 కిందికి ఒకసారి క్యాండిల్ క్లోజ్ అయితే 2 క్యాండిల్స్ కదా మన ప్రైస్ యాక్షన్ ప్రకారం. తర్వాత రీటెస్ట్మెంట్ మీద ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. 48,250 మనకు టార్గెట్ ఉంటుంది. అది బ్రేక్ అయితే 48,000 ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ లెవెల్. వాళ్ళకి వస్తే మనం బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి నెక్స్ట్ 48,800 అనేది ఒక లెవెల్ ఉంది కదా. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయితే రీటెస్ట్ల మీద బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఉన్న హైని కూడా హిట్ అవుతుంది. 49,100 కూడా రీచ్ అవ్వచ్చు. ఓకేనా. నాకు తెలిసి ఈ వీక్లో 50,000 టచ్ చేసే ఛాన్సెస్ అయితే మార్కెట్కి ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం అది కూడా. ఫిన్ నిఫ్టీ కూడా చూడండి మంచి ట్రెండ్ లైన్ అయితే దీంట్లో కూడా ఫామ్ అయ్యేలాగా ఉంది. చూద్దాం. ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ చేసింది ఇది కూడా. కాకపోతే ట్రెండ్ లైన్కి డైరెక్ట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత అసలు రీచే కాలేకపోతుంది. కాబట్టి దీంట్లో కూడా ఫాలోయింగ్ ఛాన్సెస్ ఉంది. బేరిష్ సైడ్ ఉంది. దీన్ని కూడా మనం అంత డైరెక్షన్ ఎంట్రీ ప్లాన్ చేసుకోనికి అయితే లేదు. ఎందుకంటే దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరలో ఉంది. 21,440 అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు 500లోనే ఉంది. 60 పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కన్సల్టేషన్ మూమెంటంలో ట్రేడ్ చేయొద్దు. ఒకవేళ మనం దీంట్లో సెల్లింగ్ ప్లాన్ చేయాలనుకుంటే 21,570కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న స్టాప్ లాస్లు హిట్ అయినాయా లేదా అనేది కాల్ ఆప్షన్లో చూసుకొని ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. అక్కడ నుంచి వెళ్ళి మనకు 21,440 ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మరీ గ్యాప్ అప్ పైనకి వెళ్తే దీంట్లో బయింగ్ అయితే చేయొద్దు. ఓకేనా. ఒకవేళ ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే 21,440 కింద క్లోజ్ అయితే రీటెస్ట్ల మీద మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే 21,350 కూడా మన టార్గెట్ ఉంటుంది. చిన్న డౌన్ఫాల్ అయితే అవ్వచ్చు మార్కెట్, కానీ అగ్రెషన్గా అయితే డౌన్ అయితే అవ్వదు. కొంచెం ఈ 1 వీక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఆప్షన్ బయర్స్ అయితే చాలా రిస్క్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.